మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. సైప్రస్ జెండాతో హర్ముజ్‌లో అనాధికారిక మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై తమ సైన్యం కాల్పులు జరిపిందని, ఈ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడి కారణంగా నౌకలోని ఒక సిబ్బంది మృతి చెందినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ కన్ఫర్మ్ చేసింది. ఇరాన్ ఓ తప్పుడు నిర్ణయం తీసుకుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని అమెరికా రక్షణ మంత్రి హెగ్సేత్ హెచ్చరించారు. దీంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా దాడులు కొనసాగించే అవకాశం ఉందని పశ్చిమాసియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హర్ముజ్ తీరంలోని 2 పట్టణాలపై అమెరికా సైన్యం దాడులు చేయడంతో 10 చోట్ల భారీ పేలుళ్లు జరిగాయని ఇరాన్ వెల్లడించింది. టెహ్రాన్పై మూడో విడత దాడులు పూర్తి చేశామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. మొత్తం 140 టార్గెట్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. బుషెహర్ ప్రావిన్స్పై జరిపిన దాడుల్లో ఒక సైనిక స్థావరంతో సహా పలు ప్రాంతాలు దెబ్బతిన్నట్లు సమాచారం. తాజా దాడులతో ఇరాన్ ఎయిర్ స్పేస్ సిస్టమ్స్ అలర్ట్ అయ్యాయని అక్కడి ప్రభుత్వ మీడియా వర్గాలు వెల్లడించాయి. టెహ్రాన్పై దాడులకు ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్, ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు చేపట్టినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. కువైట్, బహ్రెయిన్లోని యుఎస్ ఎయిర్ బేస్, రక్షణ వ్యవస్థలు, వెపన్స్ డిపో, రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఈ దాడులతో బహ్రెయిన్ అంతటా సైరన్లు మోగుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దోహాలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తుండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేస్తున్నట్లు గల్ఫ్ దేశాలు ప్రకటించాయి. మిసైల్స్ ముప్పును ఎదుర్కోవడానికి తమ ఎయిర్ స్పేస్, రక్షణ వ్యవస్థలు చురుగ్గా ప్రతిస్పందిస్తున్నాయని యుఏఈ వెల్లడించింది. ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్పై మిసైల్స్ దాడులు చేసినట్లు ఇరాన్ సైన్యం ఐఆర్జీసీ వెల్లడించింది. ఆ స్థావరంలోని యుద్ధ విమానాల నిర్వహణ కేంద్రం, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపింది. జోర్డాన్లోని ప్రిన్స్ హాసన్ ఎయిర్ బేస్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపైన మిసైల్స్ ప్రయోగించినట్లు తెలిపింది. ఆ బేస్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో పాటు MQ-9 డ్రోన్లు ఉన్న హ్యాంగర్లను నాశనం చేశామంది. అయితే ఈ ఘటనలపై అమెరికా, ఖతార్ అధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒమన్లోని దుక్ము ఓడరేవుపై ఇరాన్ భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో అమెరికా విమాన వాహన నౌకలు ఉపయోగించే లాజిస్టిక్స్ సహాయ కేంద్రాలు, ఇంధన నింపే కేంద్రాలు ధ్వంసమయ్యాయి. అమెరికా బాంబు దాడులకు స్పందనగా ఒమన్పై 3వ దశ దాడులు ప్రారంభించినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. దుక్ము భారత్కు కీలకమైన ఓడరేవు. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున చమురు సరఫరా అవుతుంది. మరోవైపు ఏకపక్ష ఒప్పందాల శకం ముగిసిందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ తెలిపారు. మాట నిలబెట్టుకోవాలని, లేదంటే మూల్యం చెల్లించడానికి సిద్ధం కావాలన్నారు. ఇక అమెరికాతో ఒప్పందంలోని 5వ పాయింట్ ఫోటోను ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు ఒమన్ తీరానికి సమీపంలోని హార్మస్ జలసంధిలో ప్రయాణిస్తున్న GFS గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ సాయుధ దళాలు దాడి చేశాయి. సైప్రస్ జెండాలతో వెళ్తున్న ఈ నౌకలో మొత్తం 11 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ దాడి కారణంగా నౌకలో భారీగా మంటలు చెలరేగడంతో అది తీవ్రంగా దెబ్బతింది. ప్రాణరక్షణ కోసం సిబ్బంది నౌకను వదిలిపెట్టగా వారిలో 10 మంది భారతీయులను సురక్షితంగా రక్షించామని, ఒకరు మాత్రం గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.